హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెడితే, హైమావతిని హాస్పిటల్లో జాయిన్ చేసినాక ఆనంది హైమావతిని చూసి చాలా బాధపడి జ్యోతిని తీసుకుని శివుని గుడికి వస్తుంది. పూజారి తాత దగ్గరికి వచ్చి, చెప్పు పూజారి తాత, పెద్దమ్మగారు బ్రతకాలంటే ఏం చేయాలో చెప్పు అంటుంది. మానవ ప్రయత్నం ఎంత ఉన్నా దైవశక్తి సహాయం అవసరం. హైమావతి గారు ఈ గండ నుంచి తప్పించుకోవాలి అంటే, ఆవిడ ఊపిరి నిలబడాలి అంటే, ఆవిడ బ్రతకాలి అంటే మనం ఒక పని చేయాలి అమ్మా అని పూజారి తాత చెప్తూ ఉంటే, చెప్పండి పూజారి గారు, ఏం చేయాలి అని జ్యోతి అడుగుతుంది. రేపటి నుంచి బ్రతుకమ్మ పండగ, బ్రతుకునిచ్చే పండగ, అందరూ 10 కాలాలు బ్రతికుండాలని కోరుకుని జరిగే పండగ అని అంటాడు. అలాగే పూజారి గారు, మా అత్తయ్య గారి కోసం నేను చేస్తాను అని జ్యోతి అంటుంది. మీరు కాదమ్మా, మీ అత్తయ్య గారే చెయ్యాలి అంటాడు. ఆవిడ ఎలా చేస్తారు పూజారి తాత అని ఆనంది అడిగితే, ఆవిడ చేయలేకపోతే ఆవిడ పంచప్రాణాలు ఆ బాలా త్రిపుర సుందరి వరప్రసాదమైన మా వారసురాలే ఈ పండగ చేయాలమ్మా అని పూజారి తాత చెప్తుంటే, షాక్ అయిన ఆనంది ఆశ్చర్యంగా పూజారి తాత వైపు చూస్తూ ఉంటుంది. ఇంటి వారసురాలితోనే బ్రతుకమ్మ పండగ చేయించి, ఆ బ్రతుకమ్మని వారసురాలు చేతుల మీదుగానే నిమజ్జనం చేయిస్తేనే ఫలితం దక్కుతుంది, వేరే ఎవరు చేసినా ఫలితం దక్కదు అమ్మా అంటాడు పూజారి తాత. అలాగే పూజారి గారు, నేను జీవనతో బ్రతుకమ్మ పండుగ చేయిస్తాను అని చెప్తుంది జ్యోతి. వెళ్ళి వస్తాం పూజారి గారు, కుట్టి పోదాం పదా అని జ్యోతి అంటే, జ్యోతమ్మ నువ్వు కార్తాన ఉండు, నేను శివయ్యకి దండం పెట్టుకొని వస్తాను అని ఆనంది చెప్తుంది. దాంతో జ్యోతి అలాగే కుట్టి త్వరగా రా అని బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా జ్యోతి వెళ్ళిపోగానే, ఏంది పూజారి తాత, నువ్వు అన్నీ తెలిసి నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావు, అసలైన వారసురాలు ఎవరు అని ఆనంది అడుగుతుంది. నువ్వే అని చెప్తాడు పూజారి గారు. మరి నేను ఎట్లా బ్రతుకమ్మ పండగని చేపిస్తా అని ఆనంది అడిగితే, అవేవి నాకు తెలియదమ్మా, మీ నానమ్మ చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఆవిడ బ్రతుకు కోసం నువ్వు శివయ్య సన్నిధికి వచ్చావు, నన్ను సలహా అడిగారు, నీ శివయ్య నా చేతే ఆ మాటలు పలికించాడు, ఎలా చేస్తావో ఏం చేస్తావో అన్నది నువ్వు మీ శివయ్య తెలుసుకోండి, కానీ ఒకటి మాత్రం నిజం, బ్రతుకమ్మను నువ్వే చేయాలి, నువ్వే పూజించాలి, నిమజ్జనం కూడా నువ్వే చేయాలి, ఎందుకంటే బాధ్యత నీది, తపత్రయం నీది, సంకల్పం నీది, ఇప్పుడు ఆ మనిషిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీదే, నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడగలవు అని చెప్పి పూజారి తాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆనందికి ఏం చేయాలో తెలియని స్థితి. శివయ్య, పూజారి తాత నా మీద చాలా పెద్ద భారం పెట్టిండు, నా సంకల్పానికి నువ్వే సహాయం చేయాలి, నిన్నే నమ్ముకుని ఇంటికి పోతున్నా, ఎట్లా చేస్తావో చెయ్యి, నాకైతే ఇది అయ్యేటట్టు పడతలేదు, నీ మీద భారం వేసి అడుగు ముందుకేస్తున్నాను, మా నానమ్మ ప్రాణాలు నువ్వే కాపాడాలి అని శివయ్యకి దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఆనంది. ఇంకా హైమావతిని చూసి సూర్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఇంటికి వచ్చిన జ్యోతి, ఆనంది దిగులుగా నిలబడి ఉంటారు. ఉదయాన్నే వీళ్ళందర్నీ ఎందుకు రప్పించావు జ్యోతి అని ఇందుమతి అడుగుతుంది జ్యోతిని. చెప్తాను చిన్నత్తయ్య గారు, అక్కయ్య జారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు చెప్పినది విన్న తర్వాత పరిష్కారం కోసం ఆనందిని పూజారి గారి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక బ్రతుకమ్మ పండగ చేస్తే అమ్మవారి ఆశీస్సులు అత్తయ్య గారి మీద ఉంటాయని చెప్పారు అని జ్యోతి చెప్తుంది. మనం ఎప్పుడు చేసుకోలేదు కదా అని ఇందు అడుగుతుంది. కొన్ని పరిస్థితులకు తగ్గట్టు చేసుకోవచ్చులేండి అని ఆదిత్య చెప్తాడు. అవును చిన్న గ్రాని, నాన్నమ్మ హెల్త్ కంటే మనకేది ఇంపార్టెంట్ కాదు కదా, గుడిలోకి వెళ్లి దేవునికి దండం పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏంటి అని జీవన అంటుంది. బ్రతుకమ్మ అంటే గుడికి వెళ్లి దండం పెట్టుకోవడం కాదు జీవన అని జ్యోతి అంటే, అంతకు మించి మనం ఏం చేయగలమమ్మా అని జీవన అంటుంది. చెయ్యాలి, ఎవరో కాదు నువ్వే చేయాలని జ్యోతి అంటుంది. ఇంకా జీవన షాక్ అయ్యి, ఏంటి నేనా అంటుంది. అవును, నీ చేతులతో బ్రతుకమ్మని చేసి మన ఇంటి కులదైవం బాలా త్రిపుర సుందరి దేవి దగ్గర పూజ చేసుకుని బ్రతుకమ్మని నిమజ్జనం చేయాలి అని జ్యోతి చెప్తుంది. నేను ఎప్పుడు చేయలేదు కదా అమ్మా అని జీవన అంటుంది. ఇంటి వారసురాలే చెయ్యాలని పూజారి గారు చెప్పారు అని జ్యోతి చెప్తుంది. పంతులుగారు అలా ఎందుకు చెప్పారు, ఇంటి వారసురాలు కుట్టి అని పూజారి గారికి తెలుసు కదా అని ఇందుమతి మనసులో అనుకుంటుంది. ఇంకా జీవన, ఇందుమతి ఒకరినొకరు చూసుకుంటారు. ఏంట్రా ఇలా చిక్కిపోతున్నాము అని. ఇంటి వారసురాలు ఆనంది కదా, మరి ఇప్పుడు బ్రతుకమ్మ పూజని ఆనందే కదా చేయాలి అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. అత్తయ్యగారిని చూసుకోవడానికి మీ నాన్న అక్కడే ఉన్నారు, మనమంతా ఇక్కడే ఉండి బ్రతుకమ్మ పండగని చేయాలి, కుట్టి చేస్తుంటే చూడడమే తప్ప నేనెప్పుడు చేయలేదు అని, మీ నానమ్మ ఆరోగ్యం కోసం ఈ పూజ చేయక తప్పదు జీవన, ఈ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందని నాకు భయంగా ఉంది, ఈ భయాన్ని దాటించి మనకి ధైర్యం ఇవ్వాల్సింది ఆ అమ్మవారే అని జ్యోతి ఏడుస్తూ, ఈ పూజ కోసమే మిమ్మల్ని పిలిపించింది, ఈ పూజ పూర్తయినంత వరకు మీరంతా ఇక్కడే ఉండాలి ప్లీజ్ అని చైతన్యకి, ఆదిత్యకి చెప్తుంది జ్యోతి. అలాగే అత్తయ్య గారు, అమ్మమ్మగారి ఆరోగ్యం కోసం జీవన బ్రతుకమ్మ పండగ చేస్తుంది, ఏం జీవన ఏమంటావు అని చైతన్య అడిగితే,
చేస్తాను చైతు. నానమ్మ కోలుకోవడమే ఇంపార్టెంట్. ఆవిడ కోసం నేను ఏమైనా చేస్తాను. కానీ అమ్మా, నా బదులు నువ్వు కూడా చేయొచ్చు కదా అని జీవన అంటుంది. అలా చేయకూడదు జీవన. ఎందుకంటే ఇంటి వారసురాలితోనే చేయించమని పంతులుగారు చెప్పడమే కాదు, ఈ ఇంటి వారసురాలు బాలా త్రిపురి సుందరి వరప్రసాదమని అత్తయ్యగారు బలంగా నమ్ముతున్నారు. అలా నమ్ముతారు కాబట్టే ఆవిడ సాక్షాత్తు అమ్మవారి వరప్రసాదంగా చూస్తున్న తన మనుమరాలితోనే ఈ బ్రతుకమ్మ పండగ చేయించాలి అని జ్యోతి చెప్తుంది. అలాగైతే ఆనందిని చేయాలి. కానీ ఎలా చేస్తుంది? ఇప్పుడు తను ఆ స్థానంలో లేదు కదా అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. సరే, నేను పూజకి కావలసిన సామాన్లు తెప్పిస్తాను. ఈలోపు మీరు టిఫిన్ చేయండి అని చెప్పి జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇందుమతి జీవన వైపు చూసి పక్కకి రా అని సైగ చేస్తుంది. ఇద్దరు కలిసి పక్కకి వెళ్ళిపోతారు. ఆనంది ఏడుస్తూ వెళ్ళిపోతుంది. తనని గమనిస్తుంటాడు ఆదిత్య. ఏంది పెద్దమ్మా, పక్కకి రమ్మని సైగ చేశావు అని జీవన అడుగుతుంది ఇందుమతిని. మీ అమ్మ చెప్పిన కథంతా విన్నావు కదా, దాని ప్రకారం ఈ ఇంటి వారసురాలు బ్రతుకమ్మ పూజ చేసుకుని ఆ బ్రతుకమ్మని వారసురాలే నీటిలో వదలాలి. బ్రతుకమ్మని నీటిలో వదిలితే మీ నాయనమ్మ బ్రతుకుతుందని వీళ్లకు నమ్మకం అని ఇందుమతి చెప్తుంది. గ్రానీ ఖచ్చితంగా బ్రతకదు అంటే నువ్వు గాని చంపుతావా ఏంటి అని ఇందుమతి అంటుంది. ఆ పాపం నాకెందుకు? నేను ఎలాగూ వారసురాల్ని కాదు కాబట్టి ఈ పూజ చేశానంటే ఆటోమేటిక్గా ఆ ముసలిది బకెట్ తన్నేయడం ఖాయమని జీవన చెప్తుంది. ఒసే, మీ నానమ్మ చచ్చిపోతే మనకు కలిసి వచ్చేది ఏమీ లేదే అని ఇందు అంటూ ఉంటే, అలాగని చిన్నప్పుడు ఎప్పుడో చనిపోయిన వారసురాల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని జీవన అంటుంది. కుట్టిని అసలైన వారసురాలు అని ఈ తింగరిదానికి తెలియదు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని మనసులో అనుకుంటుంది ఇందుమతి. ఏంటి ఆలోచిస్తున్నావు? బ్రతుకమ్మ పండుగ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని ఇందు అంటుంది. చేయాల్సింది ఏం లేదు గ్రానీ, చేయడానికి కూడా ఏమీ లేదు. కార్యక్రమాలని నా చేత చేపిస్తారు. గ్రానీ బ్రతుకుతే బ్రతుకుతుంది, లేకుంటే పోతుంది. నాకేం సంబంధం లేదు. నాకే పాపం అంటదు. ఒకవేళ పాపం అంటితే అది కుటికే అంటుతుంది అని జీవన అంటుంది. నువ్వు పూజ చేసేదానికి పాపం ఎందుకు అంటుతుంది అని ఇందు అంటుంది. నన్ను జీవన ప్లేస్లోకి తీసుకువచ్చి పెట్టింది ఆ కుటియే కదా, నా వల్ల ఏదైనా పాపం జరిగితే అది కుటికే అంటుతుంది అని జీవన అంటుంది. సరే, అలాగే అనుకో. నువ్వు మాత్రం నాకే సంబంధం లేనట్టు ఓ మూలను ఉండకు. ఈ అన్ని పనులు దగ్గరుండి చెయ్యి. అలాగని నవ్వుతూ చెయ్యకు. ఎందుకంటే మీ నాన్నమ్మ హాస్పిటల్లో ఉంది. దీనంగా మొహం పెట్టి డాడీ, గ్రానీకి ఏమీ కాదు కదా అని అడగాలి అని ఇందు అంటే, ఇది కాస్త ఓవర్గా లేదు అని జీవన అంటుంది. నువ్వు బాగా ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తే అది మాకు కొంత కనపడుతుంది. నువ్వు కొంతే చేసావనుకో మాకు మొత్తానికి కనపడదు అని ఇందుమతి అంటుంది. అవసరమైనప్పుడు సపోర్ట్ చేయవు గాని కౌంటర్లు బాగానే వేస్తావు అని జీవన అంటుంది. సర్లే, ముందు కిందకి పోదాం పదా అని ఇందుమతి ఈ జీవనని వేస్తా వెళ్ళిపోతుంది. ఇంకా పూర్ణిమ పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి శశికాంత్ నుంచి కాల్ వస్తుంది. ఈయనెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? మళ్ళీ కూతుర్ని కలవాలి అంటారు. ఏమో, వద్దని గట్టిగా చెప్తాను అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీ కూతుర్ని చూడాలనుకునే ఆలోచనలని పూర్తిగా పక్కన పెట్టండి. మీకు చూడాలని ఉండొచ్చు గాని కొన్నిటికి సమాధానాలు చెప్పుకోలేరు. గుడిలో మీ కూతుర్ని కలవాలనుకునే ముందు సునందను నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే మీరు కూతురుతో మాట్లాడుతున్నప్పుడు చూసి ఉంటే నువ్వెవరు, నీ తల్లి ఎవరు, సునంద అక్క అడగదా? అడిగితే ఏమని సమాధానం చెబుతుంది? నా పేరే కదా చెప్తుంది. నా పేరు వినగానే తనే నా కూతురని తెలియదా? అక్క ఊరుకుంటుందా? చెప్పండి. ఎందుకు ప్రశాంతంగా ఉన్న జీవితాల్లోకి కష్టాలను తీసుకుని వెడుతున్నారు అని పూర్ణిమ చెప్తూ ఉంటే, పూర్ణి, ఇంతకు మించి కష్టాల్లోకి వెళ్లడానికి నీ జీవితంలో ఏం మిగిలి ఉంది అని శశికాంత్ అంటాడు. నేను చెప్పేది మీ గురించే అంటుంది. నేను ఫోన్ చేసింది నీ గురించే అంటాడు శశికాంత్. నా గురించా అని అడుగుతుంది పూర్ణి. అవును, నేను నిన్ను కలవాలి అంటాడు. ఎందుకు అంటుంది. కలిసిన కేకి తర్వాత చెప్తానంటాడు. నేను రాను, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటుంది పూర్ణ. ప్లీజ్ నాకోసం అంటాడు శశికాంత్. ఈ మనిషిని మర్చిపోవచ్చు కదా అని పూర్ణి అంటే, కొన్నిటికి మరుపు ఉండదు పూర్ణి అంటాడు శశికాంత్. ఇన్ని సంవత్సరాలు మర్చిపోకుండానే ఉన్నారా అని పూర్ణి అడిగితే, గుండె కొట్టుకుంటేనే మనిషి బ్రతుకుతాడు, ఊపిరిని తీసుకుంటేనే మనిషి బ్రతుకుతాడు. కానీ వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు గమనిస్తామా? ఒక్కసారి కూడా గమనించము. మన పని మనం చేసుకుంటూ పోతాం. అలాగని గుండె కొట్టుకోవడం ఆగిపోదు, ఊపిరి తీసుకోవడం కూడా ఆగిపోదు. జీవితంలో కొన్ని బంధాలు కూడా అంతే. ఈ గుండె కొట్టుకోవడం లాంటిదే, ఊపిరి తీసుకోవడం లాంటిదే. మరో 20 ఏళ్ల తర్వాత నువ్వు కనిపించినా నేను ఇదే మాట అంటాను అని శశికాంత్ అంటాడు. అయితే 20 ఏళ్ల తర్వాత చెయ్యండి అని పూర్ణ ఫోన్ పెట్టేస్తూ ఉంటే, పూర్ణి, ఈ దూరం చాలు అంటాడు శశికాంత్. నేను చెప్పేది వినండి, ఈ దూరాన్ని ఇలాగే ఉంచుదామని పూర్ణి అంటుంది. నేనేమి మీ ఇంటికి వస్తాననడం లేదు, నిన్ను ఒకసారి కలవాలని అంటున్నాను అని అంటాడు. మీరు తొందరపడుతున్నారేమో అని అంటే, ఇప్పటికే ఆలస్యం చేశాను అనంటే మీరు ఇబ్బంది పడతారు అని అంటుంది. కలిసి ఒక్కసారి మాట్లాడాలి అంటాడు. కూతురి గురించి కానప్పుడు కలవడం దేనికి అంటుంది. నీ గురించని చెప్పాను కదా అని అంటాడు. అదే ఎందుకు అని అడుగుతున్నాను అంటుంది. ఎందుకంటే ఈరోజు మన పెళ్లి రోజు, నీకు గుర్తులేదా పూర్ణి అని శశికాంత్ అంటే, మీరు మర్చిపోయారు అనుకున్నాను అని అంటుంది.
ఈ రోజే మన పెండ్లి అని, పెండ్లి చేసుకున్న రోజు అని, ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను అని అంటాడు. కొన్ని మర్చిపోతేనే మంచిదండి అని అంటుంది. మర్చిపోలేని విషయాన్ని చెప్పుకునే అవకాశం వచ్చినందుకు ఇప్పుడు ఆనందంగా ఉంది అని శశికాంత్ అంటాడు. ఈ ఆనందం ఫోన్లో మాటల వరకే పరిమితం చేస్తే మంచిదేమో అని పూర్ణిమ అంటే, లేదు ప్లీజ్ కలవాలి అంటాడు శశికాంత్. మళ్ళీ మొదటికి వచ్చారు అని అంటుంది. నేను నీకోసం ఎక్కడి వరకైనా వస్తాను అంటాడు. మీరు తొందరపడుతున్నారేమో అని అంటే, మనము కలిసిన మార్కెట్ వెనకాల వైపు రోడ్లో, ఆ రూట్లో కలుద్దాం, నేను బయలుదేరుతున్నాను, నేను రాలేను అంటుంది పూర్ణి. నా కోసం నువ్వు వస్తున్నావంటాడు. ప్లీజ్ నేను చెప్పేది వినండి అని పూర్ణి అంటే, పెండ్లైన 2 నెలల్లోనే నువ్వు గర్భవతి అయ్యావు. ఆ రోజు నుంచి నువ్వు నాకు దూరం అయ్యావు. మనం పెళ్లి రోజు జరుపుకునే అవకాశం దొరకలేదు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అనుకోకుండా కలిశాను. అందుకే నువ్వు రావాలి పూర్ణి, రాకపోతే నా మీద ఒట్టే అని శశికాంత్ అంటే, అది కాదండి అంటుంది. ఇదిగో నెమ్మలకంటి చీరల్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ చీరని కట్టుకొని రా అని అంటారు. నేను చెప్పేది వినండి అని అంటుంది పూర్ణి. అమ్మాయి కూడా ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుంది కదా, త్వరగా రా పూర్ణి అని శశికాంత్ అంటూ ఉంటే, అది కాదండి అంటుంది పూర్ణి. ఇదిగో నువ్వు బయలుదేరుతున్నావు, ఉంటాను అంటాడు శశికాంత్. ఇంక పూర్ణిమ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అన్నిటికీ తొందరపడతారు, తర్వాత బాధపడతారు. ఏం జరిగినా నష్టపోయేది నేనే. వెళ్ళాలా వద్దా అని పూర్ణిమ అనుకుంటుంది. నేను పూర్ణిని ఇలా వదిలేయకూడదు, తనకి ఏదో ఒకటి సహాయం చేయాలి అని శశికాంత్ మేనేజర్కి కాల్ చేస్తాడు. ఇక మేనేజర్ బండిలో వెళ్తూ కాల్ రాగానే బండిని ఆపి కాల్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి సార్ అని అడుగుతాడు. శశికాంత్ నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి అని శశికాంత్ అడిగితే, అలాగే సార్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని మేనేజర్ అంటాడు. అకౌంట్ కాదు క్యాష్ కావాలి అంటాడు శశికాంత్. ఓకే సార్ మరి క్యాష్ అని నసుగుతూ ఉంటే, నాకిచ్చినట్టు రాసుకో అంటాడు శశికాంత్. అలాగే సార్ ఇంటికి తెచ్చి ఇవ్వమంటారా అని మేనేజర్ అడిగితే, ఆ తీసుకొచ్చే అని చెప్తాడు శశికాంత్. ఇంకా మేనేజర్ కాల్ కట్ చేయబోతుంటే, ఏ మూర్తి ఇంటికి వద్దయ్యా బాబూ, నువ్వు ఆఫీస్ బయట వెయిట్ చెయ్యి, అక్కడికి వచ్చి నేను కలెక్ట్ చేసుకుంటాను అని శశికాంత్ చెప్తాడు. కాని మూర్తికి పక్కనే వెహికల్ సౌండ్ వినిపించడం వల్ల ఏంటి సార్ అని తిరిగి మళ్ళీ అడుగుతాడు. ఇంటికి వద్దు ఓకేనా అని శశికాంత్ అడిగితే, దానికి ఇంటికి అన్న పదం వినపడి ఓకే సార్ అంటాడు. ఇక కాల్ కట్ చేసినాక మేనేజర్ ఇలా అనుకుంటాడు, ఇంటికి తీసుకొని రమ్మని చెప్పడానికి ఇంత గట్టిగా అరిచి చెప్పాలా, నాకర్థం కావడం లేదు అనుకుంటున్నాడు. సారు 10 లక్షలు ఇంటికి తీసుకెళ్లాలి అంతే కదా అని అనుకుంటాడు. ఊర్ని వద్దన్నా సరే తనకి నేను డబ్బు సహాయం చెయ్యాల్సిందే, నా తప్పు సరిదిద్దుకోవాల్సిందే అని శశికాంత్ అనుకుంటాడు. ఇంకా ఆనంది గోడమీద శివయ్య బొమ్మని గీసుకొని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. జరిగిందంతా ఒట్టిగా నిలబడి చూస్తున్నావు కదా, పూజారి తాతకి అన్నీ తెలుసు, వారసురాలే చెయ్యాలంటే ఎవరు చెయ్యాలి, నేం చెయ్యాలి కదా, జీవనస్థానంలో నేను నిలబడి ఈ బతుకమ్మ పండుగ చేయనికి అయితదా, చెప్పు శివయ్య అని ఆనంది శివయ్యతో మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఆనంది ఎక్కడికెళ్ళింది అని ఆదిత్య బయటకు వచ్చి చూస్తాడు. నేను గమ్మున ఉంటే నష్టం ఎవరికి, నా కుటుంబానికి తెలియదు, అట్లని నేను తనకి చెప్పుకోలేను అని ఆనంది చెప్తూ ఉంటే, అదే ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు నాకు అర్థం కావడం లేదు అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. నానమ్మ ఇంతవరకు కళ్ళు తెరవలేదు, నాన్న అక్కడే ఉన్నాడు, బతుకుతుందో బతకలేని స్థితిలో నానమ్మ ఉంది. శివయ్య, జీవనతో పాటు నేను బతుకమ్మ పండుగ చేసుకోవచ్చు కానీ ఇంటి వారసురాలికంటూ ఒక స్థానం ఉంది కదా, అది నాకెట్లా ఇస్తారు అని ఏడుస్తుంది ఆనంది. అది నువ్వు తీసుకోవడం లేదు ఆనంది, ఇంటి వారసురాలి స్థానంలోకి ఏ క్షణమైనా రావచ్చు. నేను చెప్పాలనుకున్నాను కాని చెప్పలేను, ఎందుకంటే నువ్వెందుకు ఆగిపోయినావు అని ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నాను. కాని అత్తయ్యగారి బాధ చూసిన తర్వాత వచ్చే నీ పుట్టినరోజునాడు జ్యోతి సూర్యబాబు నీ కన్నవాళ్ళు అని అందరి సమక్షంలో చెప్పేస్తాను. కాని అంతకంటే ముందు ఒకసారి నీతో నిజం చెప్పించే ప్రయత్నం చేస్తాను అని ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకేం సమజైత లేదు శివయ్య అని ఆనంది చెప్తూ ఉంటే, ఆనంది అంటూ ఆదిత్య వస్తాడు. ఇంకా ఆనంది కళ్ళు తుడుచుకొని ఏమీ తెలియనట్టు, ఏంటి ఆదిత్యగారు ఇక్కడేం చేస్తున్నావు అంటాడు ఆదిత్య. శివయ్యతో మాట్లాడుతున్నాను అంటుంది. మీ నానమ్మ ఆరోగ్యం గురించి మా ఆదిత్య అడిగితే, ఆదిత్యగారు నా మాటలు వినేశారా ఏంటి అని అనుకుంటుంది. నిన్నే ఆనంది అడిగేది, మీ నానమ్మ ఆరోగ్యం గురించి మీ శివయ్యతో మాట్లాడుతున్నావా, అదే జీవన వాళ్ళ నానమ్మ. అవును, మీ నానమ్మ అన్న జీవన వల్ల నానమ్మ అన్న రెండూ ఒకటే కదా, ఎందుకంటే నువ్వే అసలైన జీవనవి ఆదిత్య అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. కంగారు పడిపోతుంది ఆనంది. ఏం మాట్లాడుతున్నారు ఆదిత్యగారు, అలా అంటే నా ఉద్దేశం, ఇంటి వారసురాలి తీసుకోవాల్సిన బాధ్యత, ఈ ఇంటి వారసురాలికి ఈ ఇంటిమీద ఉండాల్సిన ప్రేమ జీవనంలో కంటే నాకు నీలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. అమ్మమ్మగారికి బాగోలేదు అని హాస్పిటల్కి వెళ్ళగానే జీవనేమో నార్మల్గానే ఉంది, కాని నువ్వు మాత్రం నీ సొంత నానమ్మకి ఏదో జరిగినట్టు బాధపడ్డం నేను చూశాను ఆనంది అని ఆదిత్య అంటాడు. ఇంకా జీవన బతుకమ్మని తయారు చేస్తూ ఉంటుంది. స్లోగా పెట్టు జీవన అంటాడు చైతన్య.
నేనెప్పుడైనా పెడితేగా అందంగా పెట్టడానికి అని జీవన అంటే అందంగా రావడం లేదని చెప్పడం కాదు, స్లోగా పెడితే బాగానే వస్తుంది. పైగా ఇది దేవుడికి చేసే పని, భక్తితో చేయాలి జీవన అని చైతన్య చెప్తాడు జీవనతో. ఇంట్లో ఏ పని చేయడానికైనా సహాయానికి కుట్టి ఉండేది, ఈసారి ఎంటికి కనిపించడం లేదు అని ఇందుమతి అంటుంది. ఇంకా ఆనంది అందంగా బతుకమ్మని రెడీ చేస్తూ ఉంటుంది. బతుకమ్మనైతే ఎవ్వరూ చూడకుండా చేయగలుగుతున్నాను, కానీ ఇది తీసుకెళ్లి పూజలో ఎట్లా పెట్టాలో సమచేత లేదు అని ఆనంది అనుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.